జిల్లాలోని 9, 13, 14 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని కొనసాగించే సామర్థ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కళ్యాణ్ లక్ష్మి పథకంలో 1.16 లక్షల తులం బంగారం, మహిళలకు 2500 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ వంటి హామీలు అమలు చేయడం కూడా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది అని విమర్శించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జెండా ఎట్లా పెడతాం చెప్పేటప్పుడు గంటగా మన చేత పట్టుకొని చెప్పాలి. నమస్తే, బాగున్నావా? కేసీఆర్ గారు తెలుసు కదా, ఎలక్షన్ లో ఓటు గుర్తు యాది ఉన్నదా? ఏం గుర్తు? కారు ఉంటుంది సరేనా? కారు గుర్తు అన్న వెడగలుగుతారు. ఉన్నాడు తీసుకుంటున్నాడు బాబు. ఓకే తీసుకో ఓకే చేసుకొని దయచేసి కారు గుర్తుకు ఓటేయండి. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 వార్డుల నిలబడ్డందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ 13 వార్డు అభ్యర్థురాలుగా అని కాదు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ప్రతి ఒక్క వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండా అందరి ఇంటి ముంగలు ఉండాలి. ఓకేనా? అందరూ కారు గుర్తు కోటేయాలి. అందరికీ నమస్కారం. అందరి సమస్యలు మీరు ఏ రాత్రి ఫోన్ చేసినా ప్రశాంత్ ఉన్నారు, ప్రశాంత్ చూసుకుంటారు. మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు. అందరూ ఓటేసి అందరూ మంచి మెజారిటీతో. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆలంపల్లి 13, 14 వార్డులలో పోటీ చేస్తున్నటువంటి సోదరిమణి హరిప్రియ ప్రశాంత్ గారు, అదేవిధంగా 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఇంకో సోదరిమణి జ్యోతి సురేష్ గారు మీ అందరి కాలం పనులకు బాగా తెలుసు. నాతో పాటు టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ గారు, మాజీ కౌన్సిలర్ పావని చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ అందరికీ కూడా ఆలం పనులకు మంచిగా తెలుసామా? నేను కొత్తగా చెప్పేది ఏం తెలుసు, అదే జర మైక్ సౌండ్ తక్కువ పెట్టు. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, సురేష్ గురించి కానీ ప్రశాంత్ గురించి కానీ మీకు తెలుసు. ఇంతకుముందు ఇక్కడ పావన్ గారు ఉన్నప్పుడు కూడా సర్వీస్ ఎట్లా ఇచ్చాడు, మీకు ఎట్లా సేవ చేసిండు, ఏమైనా అవసరం పడితే అనేది కూడా మీకు తెలుసు. గతంలో సురేష్ వాళ్ళ తల్లి ఉన్నప్పుడు కూడా, కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా మీకు అందరికీ నిత్యం ఎట్లా అందుబాటులో ఉండేనో కూడా మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గురించి మీకు మాకంటే ఎక్కువ వాళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఏమేమి మర్చిపోయిన అనేది మీకు బాగా తెలుసు. ఇక అవతల ఇప్పుడు ఇందాక మన టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ చెప్పినట్టు
కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు నిలబడొద్దు, ఎవ్వరు నిలబడదని మేమంతా భయపెడతాము, కేసులు పెడతాము, మిమ్మల్ని ఇట్లా చేస్తాము అట్లా చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి గుంజుకుంటున్నారు. ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీలకు పోతారేమో, ఏదైనా ప్రలోభాలకు లొంగి పోతారేమో, కానీ కేసీఆర్ గారు మాకు నేర్పించింది ఏంటంటే ఒక్కరు పోతే 100 మంది లీడర్లను తయారు చేసేటటువంటి కెపాసిటీ కేసీఆర్ గారు నేర్పించింది. ఒక్కరిద్దరు పోతే ఏమైతుందో చెప్పు, పార్టీకి ఎటువంటి నష్టం జరగదు, పార్టీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా 13వ వార్డు 14వ వార్డు లోపల మా అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైనటువంటి హరిప్రియ గారు, జ్యోతి గారు గెలవబోతున్నారు. మీరు చూడాలి, ఇప్పుడు మన వాళ్ళు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అక్కలు అమ్మలు అందరు కూడా మీరు ఆలోచన చేసి మీ ఇండ్ల కాడికి నీళ్లు తెచ్చిచ్చిండు, మీకు పెన్షన్ ఇప్పుడు ఇందాక పెద్ద మనిషి వస్తున్నదని చెప్పిండు. మరి 4000 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట, మేము వచ్చినాక ఇద్దరికి ఇస్తా అన్నారు. మరి ఇద్దరికి ఇస్తలేరు, 4000 చేయలేరు. అంటే ఒక్కొక్క ఇంటికి పెన్షన్ తోటే 2000 వచ్చేట ఆమెకు ఇంకో 2000 బాకీ ఉన్నారు నెలకు. ఇంకొకరికి కింద ఇచ్చేటి దాదాపు 1,00,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి బాకీ ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాగా డబ్బు సంచులు పట్టుకొని తిరుగుతున్నారంట. మీ ఇండ్ల కాడికి వస్తారు, మీకు ఇప్పుడు మస్తు తప్పు ఉన్నారు, కానీ ఇప్పుడు ఏదో కొంచెం ఇచ్చి చేతులు దురిపిపించుకొని ఓట్లు వేయించుకోవాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళన్నీ కూడా పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా మన పైసలే. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి పైసలను అన్నీ తీసుకోండి, మన గుర్తు బీఆర్ఎస్ గుర్తు అయినటువంటి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా. ఎందుకంటే మన పైసలే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, అవి మనకి ఇంకా చాలా పైసలు ఇచ్చేది ఉన్నది. ఇట్లా కాదు, ఇంకా వేరే ఇప్పుడు మహిళలకు ఆడవాళ్లకు 2500 ఇస్తామన్నారు. మరి 25 నెలలు ఎంత అవుతుంది? దాదాపు అవి కూడా 60,000 దగ్గర బాకీ ఉన్నారు. మీకు ఒక్కొక్క ఇంటికి ఇట్లా పెన్షను ఆడవాళ్ళకి ఇస్తున్నాయి, ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఒక్కొక్క ఇంటికి 2-3 లక్షలు బాకీ ఉన్నారు. వాళ్ళు 2-3 వేలు 5,000 తీసుకొస్తే అవి మన పైసలు కాబట్టి పైసలన్నీ తీసుకోవాలా, కారు గుర్తుకు ఓటేయాలా. మా హరిప్రియను అదేవిధంగా జ్యోతమ్మను ఇద్దరు కూడా గెలిపియాలని చెప్పి మా అక్కలను చెల్లెలను అందరూ కూడా కోరుతున్నా. మీరు ఇక్కడనే కాదు, మీరు ఇళ్ళకి పోయినాక కూడా మాట్లాడుకునేటప్పుడు, ఇంట్లో తినేటప్పుడు, లేకపోతే పక్కింటి ఆమెతోటి ముచ్చట పెట్టినప్పుడు, లేకపోతే మన పెద్దోళ్ళతోటి ముచ్చట పెట్టినప్పుడు, మీరు సీరియల్ చూసేటప్పుడు అందరు జత అవుతారు కదా, అప్పుడు అందరు కూడా ఆలోచన చేసి కరెక్టే మనకు రేవంత్ రెడ్డి మస్తు మాటలు చెప్పిండు, మాయా మాటలు చెప్పిండు, మనకు ఒక్కటైనా నెరవేర్చిండా. కాబట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా మనము కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మీరు అందరూ చెప్పాలా. మా సోదరుమణులు ఇద్దరు, మా చెల్లెళ్ళు ఇద్దరిని కూడా జ్యోతిని హరిప్రియను మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.